వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాట తప్పడు మడమ తిప్పడు అనేటువంటి డైలాగ్ ఆయనకి సొంతం అని అంటూ ఉంటారు. సరే, రాజకీయంగా ఆయన ఎన్ని కుట్రలు చేశారు, ఏం చేశారు అవన్నీ కూడా అప్రస్తుతం మాట్లాడక్కర్లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు అనుకోవాలి తప్పితే. సరే, రాజకీయంగా మరి అంత లెగసీని ఆయన మూటగట్టుకోవడం అనేది కూడా గొప్ప విషయమే. ఆ లెగసీని ముందుకు తీసుకెళ్లేటువంటి తరం ఎవరు అన్నప్పుడు ఇద్దరు గుర్తొస్తారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిల. అయితే నిజమైనటువంటి వైఎస్ఆర్ వారసులు ఎవరు అన్నప్పుడు మాత్రం ఇప్పుడు ప్రధానంగా చాలా క్లియర్ కట్గా ఒక ఆప్షన్ అయితే ప్రజలందరూ కూడా చెప్పేస్తున్నారు. ప్రజలే కాదు, వాళ్ళ పనితీరుతో వాళ్ళిద్దరిలో ఎవరు రాజన్న బిడ్డ అనేది క్లెయిమ్ చేసేసుకుంటున్నారు. రాజకీయాలు చూసినప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. షర్మిల అయితే అసలు రాజకీయాల్లో లేరు. జగన్మోహన్ రెడ్డి ముందుండి నడిపించడం, ఓదార్పు యాత్రని కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోకపోవడంతో ఇప్పుడైతే కుదరదు, ఇప్పుడు బాగుండదు, కాస్త టైం తీసుకుని చేయండి అంటంతో వేరు కొంపటి పెట్టుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వచ్చి ఓదార్పు యాత్రకు వెళ్ళారు. ఓదార్పు యాత్ర తర్వాత సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఆయన మీద పడడం, అక్రమాస్తులకు సంబంధించి క్విడ్ ప్రోకి దానికి సంబంధించినటువంటి విషయాల్లో అప్పుడు పార్టీ పెట్టాం కాబట్టి నడిపించాలి, అలాగే పాదయాత్ర కూడా మొదలుపెట్టాడు కాబట్టి ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి షర్మిలే ముందుండి పార్టీని, పాదయాత్రని కూడా నడిపించింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అప్పటికీ అన్నకి విధేయురాలుగానే ఉంది. ఎప్పుడైతే 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో కూడా అన్నని వదిలి వెళ్ళలేదు. 2019 ఎన్నికల్లో అన్నకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా కూడా స్టార్ క్యాంపెయినింగ్ చేసింది ఆవిడ. జగన్మోహన్ రెడ్డి మరి అప్పటి వరకు బాగానే ఉన్నాడు, చెల్లెల్ని జాగ్రత్తగానే చూసుకున్నాడు. పార్టీలో పదవి ఇవ్వకపోయినప్పటికీ కూడా పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత షర్మిల హవా అనేది కొనసాగింది. అక్కడ వరకు ఓకే. 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో అంతకుముందు రాష్ట్రం ఎప్పుడు చూడనటువంటి ఒక మ్యాండేట్తో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి తర్వాత చెల్లెల్ని పూర్తిగా దూరం పెట్టేశాడు, పూర్తి స్థాయిలో. ఇక సరే, రాజకీయంగా మనం కూడా ఏదో చూసుకోవాలి, నన్ను మోసం చేశాడు, ఆస్తుల్లో వాటాలు లేవు ఇది అని పైకి చెప్పకపోయినా రాజకీయంగా తనకంటూ పార్టీ కోసం ఇంత కష్టపడ్డాను, ఇంత చేశాను, అయినా నాకు గుర్తింపు లేదు అన్నటువంటి ఒక పాయింట్ తోటి ఆవిడ కూడా తన రాజకీయ ప్రస్థానాన్ని నేను రాజన్న బిడ్డని అని చెప్పి స్టార్ట్ చేసి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని చెప్పి పార్టీ నమోదు చేసుకొని ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ అప్పటి వరకు అక్కడ కూడా పాదయాత్ర చేసి విమర్శలు బాగా మూటగట్టుకున్నా, లేదు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఎదగాలి అంటే ఏం చేయాలి అనుకున్నప్పుడు సరే అక్కడ ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పదవి పొందింది. ఆవిడ నేతృత్వంలోని ఎన్నికలకు వెళ్ళారు. కానీ ఓకే, కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మేబీ వచ్చే దశాబ్ద కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ ఒక రాజకీయ పక్షంగా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు మాత్రం నిజంగానే హుందాగా ఉన్నాయని చెప్పక తప్పదు. రాజశేఖర్ రెడ్డి కూడా ఎన్ని వ్యక్తిగత కారణాలతోటి ఆ రోజు తనకున్నటువంటి ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా కొన్ని విషయాల్లో మాత్రం మనం ఈ రకంగా వెళ్ళకూడదు అని చెప్పి నిబద్ధతతోటే ఉన్నారు. అదే లక్షణాలు వైఎస్ఆర్ వారసురాలుగా షర్మిలకు వచ్చాయని చెప్పి చాలామంది అంటున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు జిల్లాలో వరద తాకిడి గురై ముఖ్యంగా విజయవాడ ఎంత ఇబ్బంది పడింది అనేది చూసాం. ప్రభుత్వం ఉరుకుల పరుగులతోటి ఏ విధంగా పనిచేస్తోందో చూసాం, ఎవరెవరు ఏం పనులు చేస్తున్నారో చూసాం. అయితే దీని మీద తేడా ఏంటి అని చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటికి రాగానే బుడమేరు నదికి, అది వాగో వంకో ఏంటో తెలియకుండా బుడమేరు నదికి గేట్లు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు ఇల్లు మునక్కుండా ఉండడం కోసం విజయవాడని ముంచడానికి ఆ గేట్లు ఎత్తేశారు అని తప్పుడు ప్రచారం మొదలుపెట్టాడు. మొత్తం అందరూ ఆకలితో అలమటిస్తున్నారు, కరెంటు రావట్లేదు, మొత్తం అందరూ అసలు మీ ప్రభుత్వం పనిచేయడానికి లేదు, అసలు అర్హత ఉందా మీకు? నేను 3 నెలలకి దీని వెనకాల ఏం కాన్స్పిరసీస్ ఉన్నాయి, విజయవాడ ఎందుకు మునిగింది అనే దాని మీద రేపు కరెక్ట్గా ఎంక్వైరీ జరిగితే ముందు బొక్కలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. అది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు అబద్ధ ప్రచారాలు చేయడం, సోషల్ మీడియాలో అమరావతి మునిగిపోయింది ఇది ఏం చేయడం. అమరావతి మునిగిపోయింది అన్న ప్రచారం ఎంత డేంజరో తెలుసా అండి? రేపన్న రోజున పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడికి రావడానికి నిజమా అని ఎవరన్నా నమ్మితే సో ఏపీ బ్రాండ్ని దెబ్బతీయడం వీళ్ళ లక్ష్యం అదే ఉంది. సో కానీ ఇక్కడ షర్మిల దగ్గరకు వచ్చేసరికి షర్మిల చాలా హుందాగా ప్రవర్తిస్తున్నారు, చాలా హుందాగా. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికీ సరిగా పర్యటించకపోయినప్పటికీ ప్రతి ఒక్కటి కూడా ఆవిడ అప్డేట్ చేసుకుంటూ ప్రభుత్వం వాళ్ళు ఇంత కష్టపడి పనిచేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్తున్నారు,
ఏ ప్రభుత్వంలో అయినా ప్లస్లు మైనస్లు ఉంటాయి. వీళ్ళు చేసేటువంటి పనిలో కూడా ఎక్కడన్నా పొరపాటున చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా మెజారిటీ పీపుల్కి ఇక్కడ లబ్ధి చేకూరుతోంది కదా, ప్రతి ఒక్కళ్ళు అక్కడి నుంచి తీసుకురాబడుతున్నారు కదా, మొత్తం అన్ని క్లీనింగ్ అవుతోంది, సహాయం అందుతోంది కదా. మనం తప్పుడు విమర్శ చేయకూడదు, రాజకీయాలు ఇందులో చూడకూడదు, ఇది ప్రకృతి విపత్తు అన్న ఆలోచనతోటి సైలెంట్గా ఉండి ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారు, సద్విమర్శ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 90% మందికి మీరు అందజేశారు, ఇంకా 10% మంది ఉన్నారు, వాళ్ళ దాకా వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళని కూడా చూడండి, లేదంటే ఇది మీ ఫెయిల్యూర్గా ఉంటుంది, సరి చేసుకోండి. ఎంత చక్కటి మాట. మనం అలాంటివి చెయ్యం. జగన్మోహన్ రెడ్డి అండుకు అలాంటివి చెయ్యం. కొంతమంది ఉంటారు కొబ్బరి చెప్పల దొంగలు, మొత్తం అంతా అయిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత వచ్చి బ్రెడ్ ప్యాకెట్లు పంచడాలు, ఒక వాటర్ బాటిల్ ఇవ్వడాలు చేసేటువంటివి, షో ఆఫ్. విజయవాడలోనే రాజకీయాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ. ఇంకొకళ్ళు ఉంటారు గుట్కాలు మట్కాలు లేదంటే క్యాసినోలు పెట్టేటువంటి వాళ్ళు, ఎక్కడున్నారో బయటికి రారు. ఇంకొకళ్ళు ఉంటారు సినిమాలు తీసుకుంటాం మేము మా ఇష్టం అనుకుంటూ బయటికి రాజకీయాల్లోకి వచ్చి తర్వాత తిన్నింటి వాసాలు లెక్క పెట్టి తల్లి కడుపు మీదే తన్నేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నారో తెలియదు. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారు. ఎస్, అందరూ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారు. ఎందుకంటే సార్ మీరు తప్పుడు ప్రచారం చేయండి, తప్పుడు రాజకీయమే చేయండి, మేము ఉన్నాం కదా, మీరు ముందుకు వెళ్ళండి అలాగే తప్పులతోటి, దాన్ని మేము మోసుకుంటూ వెళ్తాం. ఇది వాళ్ళ పద్ధతి. వేరస్ కాంగ్రెస్ పార్టీకి ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు మిగతా పార్టీలు కావచ్చు విరోధం ఉన్నప్పటికీ, సిద్ధాంతపరంగా ఎంత విరోధించినా ఎంత విభేదించినా ఇలాంటి విపత్తుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం సద్విమర్శలతోటే ఉన్నారు. ఎస్, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు వాళ్ళకి. వేరస్ వైఎస్ఆర్సీపీకి మాత్రం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి మాట తీరు ఇవన్నీ కూడా మైనసే. రేపన్న రోజు మునిగిపోయిన నావ అని కూడా డిసైడ్ అవ్వచ్చు. సో ఇక్కడ జగన్కి షర్మిల గండం ఎలాగో తెలుసా, నేను రాజన్న బిడ్డని రాజన్న రాజ్యం తీసుకొస్తా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి రాజన్న బిడ్డ అంటే నువ్వు కాదురా నేను, రాజన్న ఎప్పుడు ఇలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడు, అబద్ధాల ప్రచారం లేదు, కరువు చంద్రబాబు కవల పిల్లలు అని చెప్పి ఎద్దేవా చేసిన దాంట్లో కూడా ఆ రోజు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులతో రాజకీయ విమర్శ చేశాడు తప్పితే మరి నీలాగా వాగుకి వంకకి తేడా తెలియకుండా విమర్శలు అయితే చేయలేదు రాన్నయ్య అని చెప్తుంది ఆవిడ చెప్పకనే చెప్పింది. అలాగే గతంలో చేసినటువంటి కొన్ని పనులు కూడా, ఒక సినీ నటిని సంబంధించినటువంటి కేసులో ఏ విధంగా ఇది చేశారో దాని మీద కూడా ఒక ఆడబిడ్డ తల్లిగా స్పందిస్తున్నాను అని చెప్పింది. గుడ్లవల్లేరు ఇష్యూ తీసుకొచ్చారు, అక్కడ కూడా జరిగిందేం లేదు, అంతా వీళ్ళు చేసిందే, క్రియేట్ చేసిందే కావాలని. ప్రభుత్వం మీద బురద జల్లాలి, సుస్థిర ప్రభుత్వం ఉండకూడదు, ఇది వాళ్ళు చేసింది. సో షర్మిల గారికి రాజకీయ భవిష్యత్తు అయితే ఖచ్చితంగా ఉంటుంది. వేరస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వారసత్వాన్ని కూడా వదిలేసుకున్నాడు. ఇంకా రాజన్న వారసురాలు అంటే షర్మిల అనేటువంటి ట్యాగ్ ఈసారి నుంచి స్థిరపడిపోతుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి దీని మీద మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి News 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి.